మెన్షన్ ఏం చేశాడంటే ప్రతి నాలుక రొమ్ము కొట్టుకొని యేసుక్రీస్తు వైపు చూసే దినము రాబోతుంది. ఎందుకో తెలుసా? ఈ లోకం ఒట్టిది అని అప్పుడు అర్థమవుతుంది. ఈ లోకములో ఎంతకాలం ఉన్నా ఏమి మనము జాగ్రత్త వినడము ఏమి మనం తీసుకువెళ్ళలేకపోతున్నామని అప్పుడు అర్థమైంది. ఆ చివరి క్షణములు అర్థమైనప్పుడు ఏమైందంటే, అయ్యో నేనెందుకు వ్యర్థం చేశానా? 60 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు నా ఆయుష్కాలములో ఇన్ని సంవత్సరాలు దేవుడిస్తే ఒక్క రోజు కూడా దేవుని సన్నిధానములో నా జీవితాన్ని పూర్తిగా మార్చుకోకుండానే ఖర్చు చేశాను కదా, ఇప్పుడన్నా అవకాశం ఉంటదేమో అని రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజు ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు టైం ఆఫ్ అంటే సువార్త ఇక ఉండదు, రక్షణ ఇంకా పొందడానికి అవకాశం ఉండదు. అందుకే అవకాశం ఉన్నప్పుడే రక్షణ పొందాలి, అవకాశం ఉన్నప్పుడే ప్రభువులో ఆనందించాలి, అవకాశం ఉన్నప్పుడే సువార్త ప్రకటించాలి, అవకాశం ఉన్నప్పుడే ప్రభువుతో సహవాసము చేయాలి. సమయమంతా వృధా చేసి మన అలవాట్లకు, మన ఆనందాలకు, మన సంతోషాలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి దేవుని సన్నిధికి, దేవునితో స్నేహానికి తగిన సమయము మనిషి జీవితములో లేదు అంటే అంతకంటే దుఃఖకరము మరొకటి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు బాగా ఆలోచన చేయండి, మనను గురించి కూడా ఆలోచన చేసుకోవాలి. మనము దేవునికి ఎంత సమయం కేటాయిస్తున్నాం, దైవ కార్యాలకు ఎంత సమయం కేటాయిస్తున్నాం, దేవుని సంగతులకు ఎంత సమయం కేటాయిస్తున్నాం.